అంత పూర్తిగా స్థాయిలో చెప్పలేను, కానీ ఒక విషయం చెప్తాను. ప్రభుత్వం అన్నది చాలా గట్టి ఫోర్స్. దానికి మనం ఎగ్నెస్ట్గా వెళ్తున్నప్పుడు మనకి కొన్ని ఉండాలి. డిసిప్లైన్, హార్డ్ వర్క్. అంటే అంటే వాళ్ళు అనేది ఏంటంటే, మీ యొక్క న్యూస్ కవరేజ్ అవుతుంది కదా, ఇంకా మీరు కొత్త కొత్త సంస్కరణలు ఎందుకు తొక్కుతున్నారని అడిగారు. అడిగితే మేమేం చెప్పామంటే, ఇంకా మాకు పూర్తిగా రెస్పాన్స్ రావట్లేదండి అని చెప్పాము. అప్పుడు అలా ఏం చెప్పారంటే, మీరు అన్నారు జిల్లాలో ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళు లెక్కేసుకుంటున్నారు, అక్కడ 10 మంది ఉంటే 10 మందే రాస్తున్నారు, ఇక్కడ 400 మంది రాస్తున్నారు, మిగిలిన 2000 మంది ఎక్కడున్నారు, 15,000 మంది ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ప్రభుత్వం యొక్క రెసిస్టెన్స్ మనం దాటి వెళ్ళాలంటే మనం పూర్తి స్థాయిలో జిల్లా లెవెల్లో ఎంతమంది ఉన్నారు, ఇక టెంట కింద ఎంతమంది ఉన్నారు అనే లెక్కలు మనకన్నా వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు దిగి రావాలంటే మనం కూడా దిగి రావాలి. నేను కొండకి కూర్చుంటానంటే అవ్వదు. అని ఏంటంటే టెంట కిందకి రావాలి. మనం అందరూ చేస్తుంది మన కోసమే, నా కోసం నీ కోసమో కాదు. ఇది అందరి అభివృద్ధి కోసం. అవునా? సో దయచేసి మీ జిల్లా వాళ్ళకి చెప్పండి, ఏ జిల్లా స్థాయిలో ఉన్న అదే యాక్టివ్ లీడర్స్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేటో చెప్పండి. ఈరోజు ఫస్ట్ టైం నాకు తెలిసి మా జిల్లాలో ఇంతమంది రారు, దగ్గర 34 మంది వచ్చారు సీనియర్స్తో పాటును. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై కాకినాడ డిస్ట్రిక్ట్, నేను చెప్పగానే వచ్చినందుకు. అండ్ అదే విధమైన యాక్టివ్నెస్ మీరు కూడా పెంపొందించుకొని అందరూ వస్తే మనం సాధించగలం. అంటే ఏం లేదు, నా కోరికల్లో ఏం లేదు. టెంట్ నిండిపోవాలి, ఆ రోడ్డు మీద కట్టేసుకోవాలి, అది కూడా నిండిపోవాలి. మీకు అర్థమైందా? నేను పర్మిషన్ కోసం మళ్ళీ వెళ్తాను. అంతేగాని నేను ఈ టెంటే వెళ్ళడానికి అక్కడి నుంచి ఉండాలి, ఇక్కడి నుంచి ఉండాలి, అక్కడి నుంచి ఉండాలి కాదు. ఈ టెంట నిండిపోవాలి, పక్కనే మనం పర్మిషన్ తెచ్చుకుంటాము, అప్పుడు కొంత అర్థం అవుతుంది. అంతేగాని ఇక్కడ కూర్చొని చెప్పిందే చెప్పి T20 లాగా స్కోర్ 20, 30, 30, 20, 30, 20, 30, 20, 40, 20, 40, 20, 20, 20, 20, ఇది ఎప్పుడు అవదాం. అది మనం చూపించాల్సిన స్ట్రెంగ్త్. అది ఎలాగంటే పూర్తి స్థాయిలో జిల్లా లెవెల్ నుంచి అందరూ రావాలి. మా ఫ్రెండ్స్ అందరినీ చెప్పండి. ఇప్పుడు ఎలాగంటే అబ్బాయిలు పర్లేదు, ఒకరు వస్తున్నాడు బాగా పనులు వచ్చేస్తారు. అమ్మాయిలు అలా కాదు, ఫ్రెండ్షిప్ ఉంటాయి వాళ్ళకి. ఒకరంటే నువ్వు వస్తున్నావా అంటే నాకైతే నేను రాను, నువ్వు వెళ్తానంటే చెప్పి నేను వస్తాను, నాకు రాను. సో ఏంటంటే అందరూ కూడా రావాలి. సో ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం అందరూ మర్చిపోకుండా రండి. థ్యాంక్ యూ. నాకు చెప్పిన నిన్న 100 ఉంది, కానీ ఈరోజు మళ్ళీ 300 అయింది. ఒక్కసారి దయచేసి